కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యరీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. విద్యా అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగంలో కూడా అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త పడడం చెప్పదగినది. లేకపోతే మాట పెరిగి ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఎప్పుడో కొన్న భూమికి అది విలువ పెరగడం, అది సోదరి మధ్య విభేదాలు రావడం అనేది కూడా జరుగుతుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి మాట్లాడుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ మనకే తెలుసు, ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మోనార్కు అనుకుంటే మనకి అది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే అన్ని విషయాలు మనకి బాగున్నప్పుడు, ప్రస్తుతం గ్రహతులు బాగున్నప్పుడు సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, వ్యాపార నిమిత్తం ఏదైనా వ్యాపారాలు చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్సింది అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో శని ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మాతో సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు వహించాలి. స్పైనల్ కార్డ్, ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం, మాట పడడం, ఉద్యోగంలోనూ మాటపడడం, వ్యాపారం భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావన మటుకు వెళ్ళకండి. భాగస్వామితోటి, అదేవిధంగా వ్యాపార భాగస్వాములతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేసి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. అదేవిధంగా 8 శనివారాలు లేదా 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన.